తన ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బిగ్ టీవీతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి దగ్గర వ్యక్తులను టార్గెట్ చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు. 2022 నుంచి ఎన్నికల వరకు తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సిట్ అధికారులకు తెలిపారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి అంటున్న మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ విచారణకు హాజరయ్యారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. అయితే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందని ఒకసారి తెలుసుకుందాం. చుట్టూ మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. ముఖ్యంగా సిట్ అధికారులు ఏం ప్రశ్నలు అడిగారు, ముఖ్యంగా మీ ఫోన్కు సంబంధించి కూడా ఆ ఫోన్ని ట్యాప్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు, అసలు ఏం జరిగింది? యాజ్ యూజువల్ మీకు అందరికి తెలిసిందే, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో మనందరికి తెలుసు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే, సో ఆనాడు చాలామంది ఫోన్లు ట్యాప్ చేసిన విషయాన్ని ఈరోజు పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటిదాకా పోలీసులు చెప్తా ఉన్న విషయం ఏంటంటే, నాకు 2 days క్రితం కాల్ చేసి, సార్ ఇట్లా మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది, మీ నెంబర్ కూడా అందులో ఉంది ఆ లిస్ట్లో, కాబట్టి మీరు విచారణకు రావాలని చెప్పి పిలవడము. నేను పోలీసులు పిలిచినప్పుడు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, July 13th 2022 నుంచి అప్ టు ఎలక్షన్స్ వరకు మీ ఫోన్ను ట్యాప్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సిడిఆర్ కూడా ఉంది. సో దాంట్లో ఆ లిస్ట్లో మీరు కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటంటే, దాదాపు 68 హార్డ్ డిస్కులు ఉన్నాయి, అంటే ఈ ట్యాప్ చేసినవన్నీ కూడా. దాంట్లో ఒక డిస్క్ మాత్రమే మాకు దొరికింది, మిగతావన్నీ కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు. గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడే దాంట్లో కూడా ఇంకా చాలా సమాచారం ఉండొచ్చు. బట్ మాకు వచ్చిన సమాచారంల ప్రకారం ఇప్పటికీ మేము దాదాపు ఒక 600 మందిని ఎగ్జామిన్ చేసినాము, దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసినాము. సో వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినాము. ఈరోజు మీ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటా ఉన్నాం. సో మీ ఫోను ఈ విధంగా వాళ్ళు మానిటర్ చేసిర్రు అప్పుడు అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను ఆనాడు డీసీసీ ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ పార్టీ వర్కర్గా, తర్వాత డీసీసీ ప్రెసిడెంట్గా నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన, తర్వాత కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసిన. కాబట్టి సో మీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందని పోలీసు వాళ్ళు నన్ను క్వశ్చన్ చేసిన దానికి నేను పార్టీలో అప్పుడు యాక్టివ్గా ఉన్నా, పార్టీ కార్యక్రమాల్లో ఎన్నో తీసుకున్నాము. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల ప్రకారం పార్టీ యాక్టివిటీసు అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే ఏఐసీసీ వాళ్ళు కానీ పీసీసీ వాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు అక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, పార్టీ యాక్టివిటీస్లో మేము బిజీగా ఉన్నాం తప్ప వేరే విషయాలు ఎక్కడ కూడా లేదు. అయినా కూడా మా ఫోన్ ఏంటంటే, ఇప్పుడు సీఎం గారికి అప్పుడు రేవంత్ రెడ్డి గారి పీసీసీ అధ్యక్షులకు మేము అంటే ఆయన గ్రూప్, అంటే వాళ్ళు చెప్తా ఉన్నది పోలీసులు అంటే కొన్ని గ్రూపులుగా విభజించారు. రేవంత్ రెడ్డి గ్రూపు, ఆయనకు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులను మెయిన్గా టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి గారికి మేము ఆ రోజు యాజ్ అ డీసీసీ ప్రెసిడెంట్గా ఆయనకు సన్నిహితంగా ఉన్నాం కాబట్టి, పార్టీ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేసినాం కాబట్టి మా ఫోన్ ట్యాప్ చేసిండొచ్చు అని చెప్పేసి నేను పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేశానికి సంబంధించి ఏదైతే రక్షణ ఉందో దానికోసం మాత్రమే ఉపయోగించాల్సినటువంటి ఫోన్ ట్యాపింగ్ని పూర్తిగా అంటే ఒక రాజకీయ పార్టీ ఎదుగుదల కోసము అక్రమంగా వినియోగించుకున్నారు అంటూ కూడా ఇటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పటికే ఇటు సిట్ అధికారులు ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే విచారణ ఉందో దానికి సంబంధించి కూడా పూర్తిగా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. అండ్ అలాగే ఎప్పుడైనా ఫ్యూచర్లో కనుక అవసరం పడితే తనని విచారణకు పిలుస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్పారంటా ఉన్నారు. అలాగే ఫ్యూచర్లో కూడా అవసరమైతే ఖచ్చితంగా మేము విచారణకు హాజరై పోలీసులకు కూడా సహకరిస్తాము, దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ఇటు మధుసూదన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు హరితో విజయ్, బిగ్ టీవీ, కమాండ్ కంట్రోల్ సెంటర్.